నా పేరు ఏగిశెట్టి రాజు, జనసేన పార్టీ రాజనగరం మండల కన్వీనర్ని. 2024 ఎన్నికల తర్వాత ఇక్కడ ప్రజల ఆశీర్వాదంతో కూటమి నాయకుల మద్దతుతో అఖండ విజయం సాధించిన శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారు ఎన్నికల అనంతరం ఆయనకు అంతగా అనుభవం లేదు, ఈ అధికారులతో సమన్వయం చేసుకోలేరు, అంతగా సక్సెస్ అవ్వరేమో అని వైసీపీ నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా కట్ చేస్తే ఆయన అధికారులకు గౌరవిస్తూ అధికారులతో చక్కటి సమన్వయంతో ఈ రాజనగరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని రోజుకి 16 గంటలు కష్టపడుతూ ఉదయం 3ంటికి లేవడం, అసెంబ్లీ ఉంటే వెళ్ళడం, అక్కడ సంబంధిత అధికారులు మంత్రులు ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరగడం, పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరగడం, లోకేష్ గారి చుట్టూ తిరగడం, అధికారుల చుట్టూ తిరగడం, ఏ నియోజకవర్గానికి లేని నిధులు ఈ నియోజకవర్గానికి తీసుకురావడం. అదే సమయంలో మా పార్టీకి ఎంతో గౌరవమైన శ్రీమతి బొత్తుల వెంకటలక్ష్మి గారు నియోజకవర్గంలో ఏ మూల ఏ సమస్య ఉన్నా ఆవిడ పర్యటించడం, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం, అలాగే శుభకార్యాలకి అటెండ్ అయ్యి వాళ్ళ కుటుంబంలో చేదోడు వాదోడుగా ఒక ఆడపడుచుగా ముందుకు దూసుకెళ్ళిపోవడం. వీళ్ళిద్దరూ అంతగా సక్సెస్ అవ్వరేమో అనుకున్న వైసీపీ ఆశల్ని గండి కొడుతూ వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా సక్సెస్ రేటు సాధించడంతో దిక్కుతోచని స్థితిలో వీళ్ళ గ్రాఫ్ ఇలాగే పెరుగుకుంటూ వెళ్ళిపోతే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఏదైనా వీళ్ళ మీద ఏదో ఒకటి బురద చల్లాలి అని చెప్పి మా గౌరవ జనసేన నాయకురాలు శ్రీమతి బొత్తుల వెంకటలక్ష్మి గారి మీద కొంగు చాచి కమిషన్లు అడుగుతుందని ఆరోపణలు చేశారు. దానికి మా గౌరవ శాసనసభ్యులు బొత్తుల బలరామకృష్ణ గారు ఒక్క చోటైనా నిరూపించి మేము రాజకీయ సన్యాసం చేస్తాను, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను దమ్ముగా సవాల్ చేశారు. ఇప్పటి వరకు దాన్ని స్వీకరించే మనగాడు వైసీపీలో లేడు. దయచేసి మీరు ఎవరైనా ఒక్క చోట నిరూపించండి బొత్తుల వెంకటలక్ష్మి గారు ఎక్కడైనా తీసుకున్నారేమో. ఆవిడ ఇంటికి వచ్చిన వారికి ఆకలితో అన్నం పెట్టే టైప్, కానీ మీలాగా ఎదటివాడి జీవితాలు కన్నం వేసే టైప్ కాదు. బొత్తుల బలరామకృష్ణ గారు విజయాన్ని మీరు ఎగతాళి చేస్తారు. మీరు గడిచిన 4 ఎన్నికల్లో పోటీ చేస్తే అందులో 3 ఓడిపోయారు. ఇంక మీరు బ్రాండ్ ఏంటండి? ఎన్నికలు అన్నాక గెలిపోవటం సహజం, గౌరవించాలి. కానీ మీరు బలరామకృష్ణ గారి విజయాన్ని అవహేళన చేస్తున్నారు. మీరు 4 ఎన్నికల్లో 3 ఎన్నికలు ఓడిపోయారు, దాన్ని ఏమంటారు? మరి దాన్ని ఎలా చేయించుకోవాలి? అలానే మీరు శబ్దాలు ప్రతి శబ్దాలు చేసేస్తుంటారు. పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి వేలాది మంది కార్యకర్తలు పెట్టి రాజనగరం మండలంలో ఒక్క ఓటు మెజారిటీ వచ్చిన రాజకీయ సన్యాసం చేస్తానని చాణక్య శబ్దంలాగా పెద్ద డైలాగులు చెప్పి ఈరోజు మీ కార్యకర్తల్ని తలదించుకునేలా చేసి ఆ శబ్దం పక్కన పెట్టారు. ఏదో నేను గెలిచేస్తానని తూర్చి అంతగా పొరపాటున శబ్దం చేసానని మాట మార్చారు. మీరు మాట మార్చి బలరామకృష్ణ గారు ఆయన విధేయత గురించి మాట్లాడే హక్కు, నైతిక హక్కు మీకు లేదు. అలానే ఎన్నికల్లో దమ్ముగా పోటీ చేయాలి అది ఇది అంటారు. మీరు ఎన్నికలు ఎలా పోటీ చేశారండి? బలరామకృష్ణ గారిని డమ్మీ అభ్యర్థులను 5గురిని తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగాను. 5గురు డమ్మీ అభ్యర్థులు బొత్తుల బలరామకృష్ణ. ఒకవేళ బొత్తుల వెంకటలక్ష్మి గారు పోటీ చేస్తే ఆవిడకి 2 తీసుకొచ్చారు. వాళ్ళు ఎక్కడెక్కడ దొరికారో ఎలా పట్టారో చూడండి. మీ టాలెంట్, మీ దొంగ టాలెంట్. 7 దొంగ అభ్యర్థులను వేసుకొచ్చారు. 7 దొంగ అభ్యర్థులని పోటీలో నిలిపి ఓటర్లు కన్ఫ్యూజ్ చేసి తద్వారా మీరు గెలుపొందుదాం అనుకున్నారు. అయినా మాకు ఒక 20,000 మెజారిటీ గండి కొట్టారు. అయినా దేవుడు మా వైపు ఉంది, ధర్మం మా వైపు ఉంది కాబట్టి మేము 35,000 మెజారిటీతో గెలుపొందాం. అలానే ఒక నాయకుడు బలరామకృష్ణ గారు గేట్ టచ్ చేస్తాం, సెంటర్ మీరు చెప్పినా సరే మేము చెప్పినా సరే ఇలాంటివి ఏ చెప్తున్నారు. అందుకే మేము చెప్పేది మీరు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లకి అయ్యే బుద్ధులు ఉంటాయి. సంస్కారహీనంగా మాట్లాడే మాటలు అవే. మేము అందుకే మిమ్మల్ని బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అనేది. మీరు హుందాగా విమర్శ చేయండి, రాజకీయ విమర్శ చేయండి, ఈ విధానం బాగలేదు ఈ విధానం బాగుందని. అలాగే మీరు చెరువులు కబ్జాలు కొండల గుట్టలు వీటి గురించి మాట్లాడుతున్నారు. నిజంగా ఆ దోపిడీకి దొంగతనాలకి పేటెంట్ హక్కు ఉందంటే మీకు రాజనగరం నియోజకవర్గం వైసీపీ నాయకులకే ఇవ్వాలి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు రాజనగరం రావుల చెరువును ఏ విధంగా దోచేయారు, ఎంత లోతు పెట్టారు, ఎన్ని పశువులు చనిపోయినాయి, అందులో ఎన్ని మనుషులు చనిపోయారు, పరిజలపేట చెరువు ఎలా తవ్వారు, పక్కనే మా తోకడ గ్రామం 30 ఎకరాల చెరువు, ఎన్ని వేల ట్రిప్పులు మీరు ఎవరి పొలాలకు వెళ్ళినాయి, ఎన్ని కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళినాయి. చెరువు ఇప్పటికీ చాలా అధ్వానంగా ఉంది. దాన్ని ఏం చేయలే పరిస్థితి, అంత భయంకరంగా తయారయ్యారు తోకడ చెరువులు. ఒక తోకడే కాదు, మల్లంపూడి, ముక్కునాడ, కొండగుడ్డూరు, పాతంపాడు, సంపత్ నగరం, వందలాది చెరువులు, వందలాది గుట్టలు, వందలాది మెట్టలు, ఇసుక, కోట్లాది రూపాయలు మీరు అవినీతి చేసేసి దోచేసి ఈరోజు మీరు 1,00,000 పుస్తకాలు వేస్తా అంటున్నారు. ఈయన పూడికి తీసుకోండి, రైతులకు మట్టి ఉచితంగా తోలుకోండి అంటేనే 1,00,000 పుస్తకాలు వేస్తానంటున్నారా? మీరు
ఇన్ని కోట్ల రూపాయలు అవినీతి చేశారు. మీ మీద ఎన్ని పుస్తకాలు వేయాలి? ఏ ఏరియా పంచాలి? ఒక ఆంధ్రప్రదేశే కాదు, యావత్ ఇండియా అని కాదు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా మీ అవినీతి గురించి పుస్తకాలు వేసి పంచాలి. అంత అవినీతి చేశారు మీరు. బలరామకృష్ణ గారు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆయన అవినీతి చేయలేదు కాబట్టి. ఆయన ఏంటి, నన్ను నమ్మి ప్రజలు ఓట్లు వేశారు, వీళ్ళ కృతజ్ఞత తీసుకోలేని రోజుకు 16 గంటలు కష్టపడుతున్నారు. ఈరోజు వాళ్ళ భార్య గారు శ్రీమతి బొత్తుల వెంకటలక్ష్మి 16 గంటలు కష్టపడుతున్నారు. ఒక ఆయన అంటాడు పదే మిమ్మల్ని నిద్రపోను. అవును, ఆయన నిద్రపోతలేదండి. మేము చెప్పేది అయితే ఆయన నిద్రపోకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం నలుమూల రాష్ట్రం, అమరావతి చుట్టూ, అసెంబ్లీ చుట్టూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చుట్టూ, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చుట్టూ, లోకేష్ గారి చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగితే నిద్రపోతలేదు. మీరు నిద్రపోనిచ్చేది ఆయన నిద్రపోతలేదు. అలాగే బొత్తుల వెంకటలక్ష్మి గారు కూడా నిద్రపోతలేదు. రోజుకు 16 గంటలు కష్టపడుతున్నారు. అందుకే ఈరోజు ఏ నియోజకవర్గంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు మీరు 5 సంవత్సరాల్లో ఎన్ని రోడ్లు వేశారు? మీరు 5 సంవత్సరాల్లో వేసిన రోడ్లు కేవలం 6 నెలలు వేశారు బలరామకృష్ణ గారు. సీఎం రిలీఫ్ ఫండ్లు మీరు ఎన్ని తీసుకొచ్చారు? ఈరోజు బలరామకృష్ణ గారు ఎన్ని తీసుకొచ్చారు? ఎల్ఓసీలు ఎన్ని తీసుకొచ్చారు? ఒక ఫారెస్ట్ అకాడమీ కాదు, ఒక జూ పార్కే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే మీరు 5 సంవత్సరాల్లో చేయలేనిది కేవలం 1 సంవత్సరాల్లో చేసి చూపించారు. ఇక నుంచి అసలు అభివృద్ధి జాతర అంటే ఏంటి, అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటి, ఇక నుంచి అసలు చూపిస్తాం. ఇప్పటి వరకు గత ప్రభుత్వం అంతా విధ్వంసం చేసి దీనిని సర్వనాశనం చేసింది కాబట్టి దాన్ని సెటరేట్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఇక నుండి అభివృద్ధి అంటే ఏంటి, సంక్షేమం అంటే ఏంటి, మీకు నిద్రలేని రాత్రులు గడిపే విధంగా బలరామకృష్ణ గారి ప్రణాళిక ఉండబోతుంది. అలాగే ఇప్పుడు మీ గేట్లు తెరిస్తే మీ సగం వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. ఎంతోమంది బలరామకృష్ణ గారికి టచ్లో ఉన్నారు. కానీ ఆయన వైసీపీలో ఉన్న మంచి వ్యక్తులనే తీసుకోవాలి తప్ప వైసీపీలో దోపిడీ దొంగలు మాత్రం తీసుకోకూడదని ఆచూతూచూ అడిగేస్తున్నారు. ఇక గేట్లు టచ్ చేయడాలు ఇవంటారా? బలరామకృష్ణ గారు జన సైనికుల కంట్రోల్ మనం అభివృద్ధి సంక్షేమం చేస్తుంటే మనల్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా మనల్ని పక్కదారి పట్టిస్తున్నారు తప్ప వాళ్ళ ఉచ్చులో పడకూడదని మమ్మల్ని కంట్రోల్ చేయడం వల్ల మా జన సైనికులు ఆగారు. లేదా మా జన సైనికులు ఒకసారి వదిలేస్తే మీకంటే భయంకరమైన తీవ్రవాదులు, ఉగ్రవాదులు, అది మీరు గుర్తుపెట్టుకోండి.